రైజింగ్ తెలంగాణ అనే పదం ప్రతి నోట వింటున్నాం. డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. రైజింగ్ 2047 ఆఫ్ తెలంగాణ. నిజం, చాలా బాగుంది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ తెలంగాణ, ఇవన్నీ పదాలు మనకి వినటానికి బాగుంటాయి. నిజంగా ఇవి కావాలని కలగంటున్నాం. రేపటి భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి అంటే భవిష్యత్ తరాలకు అందించగలిగేది రైజింగ్ తెలంగాణ. నో డౌట్ ఎట్ ఆల్, వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ ఆల్సో. కానీ కొన్ని గణాంకాలని మధ్యకాలం చూస్తూ ఉంటే ఏ రాష్ట్ర అభివృద్ధికైనా ముందు కావాల్సింది విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రజా రవాణా. ఇవన్నీ కనుక సక్రమంగా ఉన్నప్పుడు పేదరికాన్ని నిర్మూలించడానికి వీలవుతుంది, అసమానతలు రూపుమాపడానికి ఆస్కారం ఉంటుంది, అభివృద్ధి సాధించడానికి ముందుకు వెళ్ళగలుగుతాం, తలసరి ఆదాయాన్ని, జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోగలుగుతాం. విద్య చాలా అవసరం. అక్షరాస్యతని ఏ రాష్ట్రం అయితే ఎక్కువ సాధించగలిగిందో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి సూచికలో ముందు వరుసలో నిలబెడతాం. కానీ నిన్న మొన్న కొన్ని కథనాలు చూస్తూ ఉంటే నాకు కొన్ని ఆశ్చర్యాన్ని గుర్చేస్తున్నాయి. ఒక పక్క పాఠశాలను మూసివేస్తారు, రెండవది ములుగు జిల్లాలో మంగంపేట మండలంలో చుంచువారిపల్లి అనే గ్రామం ఉందట. అక్కడ 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. 5 తరగతుల్లో కలిపి 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 40 మంది స్టూడెంట్స్కి బోధించడానికి 2 మాస్టర్లు ఉన్నారు. అంతవరకు పర్వాలేదు. కానీ ఈ 5 తరగతులను ఎక్కడ పెడుతున్నారు? ఒకే గదిలోనట. ఒకే గదిలో పక్కన క్లాసులు జరుగుతూ ఉంటాయట. ఎలా చెప్పగలుగుతారు టీచర్లు? పిల్లలు ఎలా వినగలుగుతారు? ఇంత అధ్వాన పరిస్థితులు ఎందుకు అవుతున్నాయి? అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. తల్లికి, బిడ్డకి, భర్తకి, ఒకవైపున ఇంట్లో ఉన్నటువంటి వృద్ధాప్య ఛాయలో ఉన్నటువంటి ముసలివారికి, ఆడవారికి మనం ఇవ్వని పథకం ఏదన్నా ఉందా? కానీ బిడ్డలకి చదువు చెప్పాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం? అంతేకాదు, స్టాఫ్ కూడా అక్కడే కూర్చుంటారంట. ఈ పరిస్థితుల్లో మనం రైజింగ్ విద్యా వ్యవస్థను చూడగలుగుతామా? ఇది నేను విమర్శించడం కాదు. 2 సంవత్సరాలండి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఒక్కసారిగా సమూలంగా ప్రక్షాళన జరగదు. కేవలం సూచన మాత్రమే. విద్యారంగం అభివృద్ధి చెందాలి, పిల్లలు అక్షరాస్యులు కావాలి, పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను అందించగలగాలి, వారికి సరైనటువంటి పరిసరాలను అందించాలి. అప్పుడే అభివృద్ధి.